Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ అందరినీ కూడా ఈ వీడియో పూర్తిగా చూడమని కోరుతున్నాను అనమాట. ఎందుకు ఏంటనేది వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే అర్థమవుతుంది. అదేవిధంగా మీరు చాలామంది పేరెంట్స్ నన్ను అడిగేది జేఈ మెయిన్స్ అనమాట. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ జేఈ మెయిన్స్. కాబట్టి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కొన్ని వాస్తవాలు కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు స్లైడ్ ఇచ్చాను, మీరు చూడండి. 2025లో జేఈ మెయిన్స్ రాసినటువంటి విద్యార్థుల సంఖ్య 14,75,103 మంది అనమాట. ఇయర్ దీనికంటే పెరిగే అవకాశం ఉంది. మనం లాస్ట్ ఇయర్ దాన్నే బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే సక్సెస్ రేట్, ఎందుకంటే మా అబ్బాయికి రాలే, మా పాపకి జేఈ మెయిన్స్ రాలే అనే బదులు ఒకసారి సక్సెస్ రేట్ చూసుకోండి మీరు. సక్సెస్ రేట్ వచ్చేసి మనకి ఐఐటీస్ అయితే 1.2% అనమాట. 2.5 lakhs మెంబర్స్ వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు. సో ఇక్కడ 1.2%. ఎన్ఐటీస్ కనుక తీసుకున్నట్లయితే టోటల్గా 24,525 సీట్స్, ఇక్కడైతే 18,160. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.6% సెలెక్ట్ అయ్యేది. సిమిలర్లీ మీరు ట్రిపుల్ తీసుకున్నట్లయితే 9,940 సీట్స్ ఉంటాయి, 0.6%. మొత్తంగా తీసుకున్న మనకు 100%లో ఈ మొత్తం సీట్స్ కూడా లాస్ట్ 3% ఉంటుంది కదా, 95 to 99% అంటే 100% లేదు, ఒక 3% ఆఫ్ ది స్టూడెంట్స్ 1.6, 1.2, 0.6 అనమాట. రిమైనింగ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? ఇక్కడ 1.2, 1.6, 0.6 అంటే టోటల్గా మనకి 3 ఉందన్నమాట. రిమైనింగ్ 97% ఆఫ్ స్టూడెంట్స్ ఇటువంటి కాలేజ్లో జాయిన్ కావాలి. అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా మీకు చాలా కాలేజ్ గురించి చెప్తున్నాను అనమాట. అంటే చాలా కాలేజ్ కూడా మన తెలుగులో పరిచయం కూడా చేశాను మీకు. సో ఇక్కడ కూడా మీరు ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు మీ గుడిలో చెప్పాను. ఇండస్ట్రీ వచ్చేసి స్కిల్ అడుగుతా ఉంది, నైపుణ్యాలు అంటే స్కిల్. మనమేమో డిగ్రీలు వెనకాల పడతా ఉన్నాం అనమాట. ఓకే, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్, మనమేమో డిగ్రీలు అంటున్నాం. డిగ్రీలు కాదు, స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇక్కడ కూడా చూసుకోండి, మనకి డిగ్రీ కన్నా స్కిల్స్ ముఖ్యం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ నయా ట్రెండ్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి, 26 ఏళ్లకే 400 కోట్లకు అధిపతి అనమాట. ఇతను మొత్తం స్కిల్సే నేర్చుకుని, సాఫ్ట్వేర్ స్కిల్సే నేర్చుకున్నాడు. ఐఐటీలో చదవలేదు, ఎన్ఐటీలో చదవలేదు, త్రిబుల్ చదవలేదు. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంబంధించిన స్కిల్స్ అనేది మాత్రము ఇతనికి తెలుసు అనమాట. కాబట్టి నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను, అన్ని కూడా ప్రూఫ్స్తో సహా చెప్తున్నాను, మీకు ప్రూఫ్స్ సహా చూపిస్తున్నాను. రీసెంట్గా కూడా మనకి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ కూడా ఏంటంటే ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. నువ్వు ఎక్కడ చదివావు అనేది కాదు, నీలో స్కిల్ ఉన్నట్లయితే నువ్వు ఐఐటీలలో, ఐఎంలో చదవకపోయినా టైర్ 3 కాలేజ్లో చదివినా ఇక్కడ నీకు రిక్రూట్మెంట్ అనమాట, అంటే ప్లేస్మెంట్ ఇచ్చడానికి కంపెనీస్ రెడీగా ఉన్నాయి. ఒక సర్వేలో తీసుకున్నట్లయితే 1/3 మెంబర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా టైర్ 3 కాలేజ్లో చదివిన వాళ్ళే అనమాట. కాబట్టి కొంత చేంజ్ అయితే అవుతా ఉంది. స్కిల్కి అనేది ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా నేను మీకు చెప్పుకుంటూ వస్తాను అనమాట. అందుకనే ఎన్నో కొత్త కాలేజెస్ని మీకు పరిచయం చేయడం అనేది జరిగింది. అలానే ఈరోజు కూడా మీకు ఆల్టా అనేటువంటి ఒక న్యూ ఏజ్ స్కూల్ని కూడా పరిచయం చేయబోతున్నాను తెలుగులో మొట్టమొదటిసారిగా. చాలా న్యూ ఏజ్ కాలేజ్ తెలుగులో మొట్టమొదటిసారిగా పరిచయం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే కాలానికి అనుగుణంగా కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. అదే ట్రెడిషనల్ కాలేజ్లో చదివి సర్టిఫికేట్ తెచ్చుకోవడం ముఖ్యం కాదు. ఈ రోజున స్కిల్స్ అనేది చాలా చాలా అవసరం. బీటెక్ సర్టిఫికేట్ ఎంతైతే అవసరమో దానికి డబల్ స్కిల్స్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఈ న్యూ ఏజ్ కాలేజ్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ రోజున ఆల్టా అనేటువంటి ఒక కొత్త న్యూ ఏజ్ కాలేజీని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ కాలేజీ ఎందుకు పరిచయం చేయబోతున్నా అంటే కొంత ఫీజెస్ అనేవి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో నాకు స్టూడెంట్స్, పేరెంట్స్ కొంతమంది మెసేజ్ పెట్టారు. ఈ కాలేజీ గురించి తెలుసుకొని టోటల్గా వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ముఖ్యంగా మీరు తీసుకున్నట్లయితే వీరి యొక్క క్యాంపస్ అనేవి, అంటే వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నట్లయితే ఇయరే మీరు వస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ క్యాంపస్ వచ్చేసి మనకు పూణేలో ఉంది, ఇండోర్లో ఉంది, అండ్ సోనిపత్ అనమాట. రీసెంట్గా నేను వెళ్ళొచ్చాను. సోనిపత్ అంటే మీరు ఎక్కడ అనుకోవద్దు, జస్ట్ ఢిల్లీకి పక్కనే ఉంటుంది, మనకి ఆనుకొనే ఉంటుంది అనమాట ఢిల్లీకి. జైపూర్లో ఉంది, బెంగళూరులో కూడా వీళ్ళ క్యాంపస్ అనేది ఇయర్ రాబోతుంది అనమాట. అండ్ వీళ్ళు అందించేటువంటి డిగ్రీ వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా జాయిన్ అవుతున్నటువంటి బ్రాంచ్ కూడా సిఎస్సి. కాబట్టి మీకు టాప్ కాలేజ్లో ఉండేటువంటి సిఎస్సి సీట్స్ తక్కువ కాబట్టి నేను ఇటువంటి న్యూ కాలేజ్ని మీకు పరిచయం చేస్తున్నాను. అదేవిధంగా అండ్ ఫౌండర్స్ ఎవరు మీరు ఖచ్చితంగా చూడవలసింది ఏంటంటే కాలేజీలో జాయిన్ అవుతున్న ముందు ఏ కాలేజ్ అయినా కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు,
బిజినెస్ మ్యాన్స్ ఉన్నారా? లేకపోతే ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఇలాంటి ఫౌండర్స్ చదువుకున్నటువంటి ఫౌండర్స్ ఉన్నారా? అని కూడా మీరు చెక్ జేసుకోవాలి. ఇక్కడ మీకు ఫౌండర్ గురించి చెప్పుకున్నట్లయితే ఆశీష్ ముంజాల్ అనమాట ఫౌండర్. ఇతనొచ్చేసి అల్యూమిని ఆఫ్ ఐఎంటీ గజియాబాద్, సిఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూఎస్ఏ లెవెల్ 3 అదేవిధంగా ఎక్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అనమాట. క్రౌన్ ఐటీ గోల్డ్ విఐపి. సో, అది ఇతని ప్రొఫైల్. నెక్స్ట్ ఇక్కడ గురించి చూసుకుంటే డైరెక్టర్ ప్రోగ్రామ్ ఏదైతే మీరు చదవబెట్టిన ప్రోగ్రామ్‌ని సో, మొత్తం డైరెక్టర్ అనమాట. హర్షిత్ అగర్వాల్. సో, ఇతనొచ్చేసి మనకి ఐఐటి, బిహెచ్యు అదేవిధంగా ఐఎస్‌బిలో చదివాడనమాట. అండ్ ఎక్స్ స్పిన్ని, సో, ఓయో అండ్ ప్రాక్టికల్ ప్రిజం అని ఉంది కదా! ఇది వీళ్ళ యొక్క ఫౌండర్స్ యొక్క బ్యాక్‌గ్రౌండ్. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆల్టా కాలేజ్, న్యూ ఏజ్ కాలేజ్ అనేది రన్ కాబోతా ఉంది. అయితే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఫీచర్స్ అంటే నార్మల్‌గా అన్ని న్యూ ఏజ్ కాలేజెస్ కూడా ఏఐ ఫస్ట్ కరికులం అనమాట. మనం అన్ని కాలేజెస్‌ని గనక పోల్చుకున్నట్లయితే వీళ్ళ కరికులం అనేది చాలా అడ్వాన్స్ కరికులంగా ఉంటుంది ఏఐలో. అదేవిధంగా ఇక్కడ మీకు కోడింగ్ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్సే ఇటువంటి కాలేజెస్ స్టార్ట్ అవుతా ఉంది. అండ్ 70% హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు లెర్న్ ఫ్రమ్ ది ఇంజినీర్స్ అట్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్‌లో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇక్కడ సజెషన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు చెప్తారు. టెక్ ఫస్ట్ క్యాంపస్ అనమాట. ఏఐ పవర్డ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ 24/7 కోడింగ్ ల్యాబ్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఆ రేంజ్‌లో ఉంటే తప్ప మీరు ఆ కోడింగ్ గాని అవన్నీ నేర్చుకోలేరు. అండ్ వీళ్ళొచ్చేసి మనకి ప్రామిస్ చేస్తారు ఏంటంటే 1000 హైరింగ్ పార్ట్నర్స్ అండ్ రెజ్యూమ్ వర్క్‌షాప్స్, మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మీకు చేయబోతున్నారన్నమాట. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఫీజెస్ ఎలా ఉంటాయి అనేది అన్నీ కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి సో, మీరు రాస్తున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఈ కాలేజ్ కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ మీకు ఏం చేశారంటే వీళ్ళు 4 ఇయర్స్ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశారు. అంటే మీరు ఫస్ట్ ఇయర్‌లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్‌లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్‌లో ఏం చేయాలి, ఫైనల్ ఇయర్‌లో ఏం చేయాలి. వాళ్ళు నేర్పించేటువంటి అయితే స్కిల్స్ ఉన్నాయో వాటి వల్ల మీకు వచ్చేటువంటి అవుట్‌పుట్ ఏందనేది కూడా వాళ్ళు క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కరికులం తీసుకున్నట్లయితే మనం అనుకున్నాం కదా! ఏఐ అడ్వాన్స్డ్ కరికులం అని చెప్పాము. ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అంటే మెయిన్ ఏందంటే ఈ 4 ఇయర్స్ బీటెక్‌లో అయితే ఫస్ట్ ఇయర్ ఉంటుందో అది ఫస్ట్ ఇయర్ చాలా ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి కాబట్టి వాళ్ళు మీకు స్కిల్స్ ఏదైతే నేర్పిస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి సి ప్లస్ ప్లస్ కావచ్చు, పైథాన్, హెచ్‌టీఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, గిట్ హబ్ అనమాట. సో, వీటిలలో మీకు సో, బేసిక్ ఫౌండేషన్స్ అనేది 100%గా ఇక్కడ మీకు నేర్పిస్తారనమాట. అంటే ఇవన్నీ నేర్చుకోవటం వల్ల మీకు ఎటువంటి స్కిల్స్ వస్తాయనేది కూడా ఉంది. అదే విధంగా పర్సనల్ మ్యాక్ బుక్ అనేది కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఇది మ్యాక్ బుక్ ఇస్తారు మీకు. అండ్ గిట్ హబ్ యాక్సెస్ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్సే మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రియల్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీకు ఫస్ట్ వీక్‌లోనే అర్థమైపోతుంది మీకు. గైడెన్స్ ఫర్ స్మాంగ్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే చెప్పాను కదా మీకు గూగుల్, మైక్రోసాఫ్ట్ అటువంటి కంపెనీస్‌లో వర్క్ చేసేటువంటి ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళతో మీకు గైడెన్స్ వస్తుంది మీకు. అండ్ ఇంకో మీకు ఫ్రీ యాక్సెస్ టు 15 అనమాట. 5 కాదు 15 ఏఐ టూల్స్ ఇక్కడ మీకు అంటే ఓపెన్ ఏఐ, క్లౌడ్ కావచ్చు, జెమినీ అండ్ మోర్ ఇటువంటి అన్నీ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫుల్ స్టాక్ అప్లికేషన్ విత్ 100+ రియల్ యూజర్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఇయర్‌లోనే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. ఇక్కడ ఫౌండేషన్ బిల్డప్ చేయటం వల్ల అండ్ వీళ్ళు ఇచ్చేటువంటి ఫెసిలిటీ వల్ల ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఇయర్‌లో తెలిసిపోతా ఉంటది. అదే విధంగా ఈ కమింగ్ టు సెకండ్ ఇయర్ అనమాట. సెకండ్ ఇయర్ ఎలా ప్లాన్ చేశారంటే సెకండ్ ఇయర్‌లో థింక్ లైక్ ఎ సిస్టమ్ ఇంజినీర్ అంటే మీరు స్టూడెంట్ లాగా కాకుండా రియల్‌గా వర్క్ చేసేటువంటి ఇంజినీర్ లాగా మీరు థింక్ చేయాలన్నమాట. దానికోసం మనకు కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్‌ని కూడా వీళ్ళు సెకండ్ ఇయర్‌లో మీకు నేర్పిస్తారు. అదొచ్చేసి మీకు రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, సో మోంగోడిబి, ఎస్‌క్యూఎల్, జావా, ఓపెన్ ఏఐ, ఏపీఐ, ఎల్ఎల్ఎమ్స్ లాంటి వాటి ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో మీకు ఇక్కడ వీళ్ళు నేర్పిస్తారు. అక్కడ వచ్చినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఆ నేర్చుకున్న ఆ యొక్క స్కిల్స్ వల్ల మీకు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ యూజ్డ్ బై రియల్ యూజర్స్ ఏదైతే మనం యుటిలైజ్ చేస్తున్నామో ఆ రియల్ లైఫ్‌లో వాటిని ఎలా తయారు చేయాలి. అదేవిధంగా హ్యాండ్స్ ఆన్ వర్క్ విత్ ఏఐ మోడల్స్ అండ్ జీపీయూ ల్యాబ్స్ అనమాట. అదేవిధంగా డీప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ హౌ లార్జ్ సిస్టమ్స్ స్కేల్ అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఫుల్ స్టాక్ అండ్ ఏఐ పవర్డ్ అప్లికేషన్స్, డైలీ కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి, ఏంటి, ఎలా డిజైన్ చేయాలనేది కూడా మనకి సెకండ్ ఇయర్‌లో మీకు ఒక ఇంజినీర్ లాగా థింక్ చేసే విధంగా మిమ్మల్ని ఇక్కడ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసి మీకు నేర్పిస్తారు. ఇది సెకండ్ ఇయర్. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికల్లా మీరు తీసుకున్నట్లయితే బికమ్ ఏ ప్రొడక్ట్ బిల్డర్ అంటే మీరే ఒక ప్రొడక్ట్‌ని తయారు చేసే విధంగా మీరు తీర్చిదిద్దుతారు. దానికి వచ్చేసి మీకు డోకర్ ఇక్కడ ఉన్నాయి కదా ఏడబ్ల్యూఎస్, టెన్సర్‌ఫ్లో, సో పైటార్చ్, ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారన్నమాట. ఇవి నేర్చుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్ అనేది ఎబిలిటీ టు డిజైన్ అండ్ షిప్ కాంప్లెక్స్ ప్రొడక్ట్. మీరే కొంతమంది కాంప్లెక్స్ ప్రొడక్ట్‌ని డిజైన్ చేసే పరిస్థితికి రావచ్చు వీటన్నిటిలో మీరు ఎక్స్‌పర్ట్ అయినట్లయితే. స్కిల్స్ ఇన్ ఏఐ ఇంజినీరింగ్, ఆటోమేషన్ అండ్ డేటా సిస్టమ్
మీ అందరికి తెలిసిందే కదా, పూర్తిగా ఆటోమేషన్ కాబోతా ఉంది. అండ్ ఏఐ టూల్స్ రాని వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో ప్లేస్‌మెంట్స్ అనేవి చాలా కష్టం కాబోతుంది కాబట్టి, ఈ థర్డ్ ఇయర్ సర్కిల్‌లో మీరు ప్రొడక్ట్ బిల్డర్‌గా మీరు మారిపోతారు. ఎక్స్‌పోజ్ టు గ్రోత్, ఎస్‌ఈఓ అండ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అప్రెంటిస్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా మీకు థర్డ్ ఇయర్‌లో ఖచ్చితంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇండస్ట్రీ సర్టిఫికేషన్ ఇన్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ. అంటే మీకు ఏదైనా గాని ఒక ఇండస్ట్రీ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చే విధంగా సో వీళ్ళు థర్డ్ ఇయర్‌లో వాళ్ళ యొక్క కరిక్యులమ్‌ని డిజైన్ చేశారు. అండ్ కమింగ్ టు ఫైనల్ ఇయర్ అనమాట. సో ఫైనల్ ఇయర్ గనుక మీరు తీసుకున్నట్లయితే లీడ్, లాంచ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అనమాట. అంటే ఇక దాదాపుగా మిమ్మల్ని ఏదైతే అనుకున్నటువంటి గోల్‌ని అచీవ్ చేసే విధంగా మీరైతే ఒకవేళ స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే మీకు ఒక మంచి ప్లేస్‌మెంట్ కావాలనుకున్నా గానీ, ఇక్కడ ఉన్నటువంటి కొత్త సిస్టమ్ డిజైను, సీఐసీడీ, జెస్ట్, సెలీనియం ఇట్లాంటి అడ్వాన్స్డ్ డీఎస్ఏ, గిట్ ఇటువంటి వాటిలలో మిమ్మల్ని ఎక్స్‌పర్ట్‌గా తీర్చిదిద్ది, ఇక్కడ ఏదైతే ఉన్నారో మనకి ఐసీపీసీ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ కాంపిటీషన్స్‌లో పాల్గొనే విధంగా మీకు బిగ్ స్టేజెస్‌లో మీ పెర్ఫార్మన్స్ ఇచ్చే విధంగా కూడా మిమ్మల్ని ఇక్కడ తీర్చిదిద్దుతారు. అదేవిధంగా ఈ వర్క్ ఆన్ లైవ్ స్టార్టప్ ప్రాజెక్ట్స్ వేర్ యూ ఆర్ కోడ్ క్రియేటర్స్ రియల్ ఇంపాక్ట్ అనమాట. అంటే ఇట్లా మీకు ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ జిఎస్ఓసి అనమాట. అంటే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అటువంటి వాటిల్లో కూడా మిమ్మల్ని పార్టిసిపేట్ చేయించేసి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూపిస్తాం. ఇట్లా ఈ అల్ట్రా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు 4 ఇయర్స్ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశారు. అయితే ఇవన్నీ కనుక మీకు నచ్చినట్లయితే, ఇక్కడ మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే, మీరు ఇంటర్మీడియేట్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి అట్‌లీస్ట్ ఒక 50% మార్క్స్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఏదైతే ఏసాట్ ఉందో, ఆల్ టాస్క్ పాలిటిక్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కదా, ఈ యొక్క టెస్ట్‌ని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లియర్ చేస్తే ఇక్కడ మీకు ఈగల కాదు సీట్ కన్ఫర్మ్ అయింది. క్యాంపస్ ఏముంది మనకి, ముందుగా చెప్పినట్లుగా మీకు అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీ ఉందన్నమాట. అక్కడ పూణేలో ఉంది. అక్కడ మీకు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి సేజ్ యూనివర్సిటీ ఇండోర్‌లో ఉంది. ఇక్కడ కూడా మీరు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సోనిపత్‌లో ఉంది. ఇక్కడ మీకు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్. నెక్స్ట్ వచ్చేసి మనకి వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ జైపూర్‌లో ఉందన్నమాట. ఇక్కడ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా బెంగుళూరు క్యాంపస్ కూడా త్వరలో వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారన్నమాట. ఇట్లా మీకు ఇన్ని క్యాంపస్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాంపస్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్‌కి డౌట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ గనుక మనం తీసుకున్నట్లయితే అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీ గురించి తీసుకున్నట్లయితే, ఇది ఏఐసీటీ అప్రూవ్డ్ అండ్ యూజీసీ అప్రూవ్డ్ బీటెక్ డిగ్రీని మీకు ఇస్తది. పూణే మీ అందరికి తెలిసింది మహారాష్ట్రలో ఉంది. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి 2015లో ఎస్టాబ్లిష్మెంట్ అయిందన్నమాట. అంటే యూనివర్సిటీగా మారింది. ఇక్కడ మీకు అందించినటువంటి కోర్సు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అదేవిధంగా ఇక్కడ గనక మీకు చదువుకున్నట్లయితే టోటల్‌గా మీకు 4 ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ మొత్తం ఇచ్చారన్నమాట. ఇక్కడ మీకు ట్యూషన్ ఫీజు, అదేవిధంగా అప్ స్కిల్లింగ్ ఫీజు మొత్తం కలిపి ఫస్ట్ ఇయర్‌లో 3,90,000, సెకండ్ ఇయర్‌లో 3,65,000 అట్లా ఇయర్ వైజ్ ఇచ్చారన్నమాట. టోటల్‌గా 4 ఇయర్స్‌కి మీకు ట్యూషన్ ఫీజు అన్నీ కలుపుకొని, అప్ స్కిల్లింగ్ ఫీజు కలుపుకొని 14,60,000 అవుతా ఉంది. ఇక్కడ మీకు సీట్ కావాలనుకున్నట్లయితే ఒక 30,000 మీరు పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు సెలక్షన్ అయిన తర్వాత. ఇది అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీ గురించి. ఉన్న వాటిలో ఇది కొంచెం కాస్ట్లీ యూనివర్సిటీ అనమాట. సెకండ్ గనుక మనం తీసుకున్నట్లయితే సేజ్ యూనివర్సిటీ చెప్పాను కదా, ఈ సేజ్ యూనివర్సిటీ కూడా మనకి 2017లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇది వచ్చేసి మనకి ఇండోర్ మధ్యప్రదేశ్‌లో ఉంది. యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ, ఏఐసీటీ అప్రూవ్డ్ యూనివర్సిటీ, నాక్ ఏ గ్రేడ్‌తో యూనివర్సిటీ ఉంది. ఇలా ఉంటుంది మీకు యూనివర్సిటీ. ఇక్కడ కూడా మీరు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు డిగ్రీ వీళ్ళు ఇస్తారు. స్కిల్స్ అనేది అల్ట్రా స్కూల్ వాళ్ళు నేర్పిస్తారన్నమాట. ఇక్కడ చదువుకున్నట్లయితే మీకు ఎంత ఫీజు అవుతుంది? ఇక్కడ చదువుకున్నట్లయితే మీకు టోటల్‌గా 4 ఇయర్స్‌కి వచ్చేసి మీకు 10 లాక్స్‌లో మీ అప్ స్కిల్లింగ్ ఫీజు, ట్యూషన్ ఫీజు కొడితే మొత్తం కలిపి మీకు 10 లాక్స్ ఖర్చు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా థర్డ్ స్కూల్ వచ్చేసి మనకి అంటే వీళ్ళదే మనకి 2010లో ఉందన్నమాట. అదే ఐఐటీఎం. ఇది సోనిపత్ హర్యానాలో ఉంది. జస్ట్ ఢిల్లీకి ఆనుకొని ఉంటుంది. మీరు ఎక్కడో అనుకోవద్దు మీరు. మొన్న నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఏఐసీటీ అప్రూవ్డ్, నాక్ ఏ ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట. ఇక్కడ మీకు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్ మీరు డిగ్రీ ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చదివితే గనక మీ ఫీజు వచ్చేసి టోటల్‌గా 4 ఇయర్స్‌కి ట్యూషన్ ఫీజు, అప్ స్కిల్లింగ్ ఫీజు మొత్తం కలుపుకున్నట్లయితే మీకు 9,50,000లో బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. మీకు సీట్ కావాలనుకున్నట్లయితే 30,000 అడ్వాన్స్ పే చేసుకొని మీరు సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి రాజస్థాన్‌లో వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ ఉందన్నమాట. అక్కడ వచ్చేసి మనకి 2012లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. జైపూర్‌లో ఉంది. మీకు తెలిసిందిగా రాజస్థాన్ యొక్క క్యాపిటల్ జైపూరు. యూజీసీ అప్రూవ్డ్ కాలేజ్, ఏఐసీటీ అప్రూవ్డ్ యూనివర్సిటీ ఇది. నాక్ ఏ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ అండ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు వస్తుంది. కాలేజ్ ఇలా ఉంటుంది మీకు. ఇక్కడ మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చదివినట్లయితే మీకు ఎంత ఖర్చు వస్తుందంటే టోటల్‌గా మీకు 10 లాక్స్ ఖర్చు వస్తుందన్నమాట 4 ఇయర్స్‌కి.
ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ మన సౌత్‌లో తీసుకున్నట్లయితే దాదాపు 25-30 లాక్స్ అవుతున్నాయి కాబట్టి, పేరెంట్స్ ఒక మంచి కాలేజ్, మంచి అయితే న్యూ ఏజ్ కాలేజ్ స్కిల్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ముందుగా చెప్పినట్టుగా. అటువంటి కాలేజ్ పరిస్థితి చేద్దాం ఉద్దేశ్యంతోనే నాకు కొంత వీడియో కింద కామెంట్స్‌లో రావడం అనేది జరుగుతా ఉంటే, సరే ఈ కాలేజ్ ఏంటనేది ఎందుకంటే మనం న్యూ ఏజ్ కాలేజ్ చాలా వాటిని పరిచయం చేశాము. కొంత ఫీస్ అనేది కొంత అందుబాటులో ఉన్నాయి. టాప్ యూనివర్సిటీస్‌తో పోల్చుకుంటే కాబట్టి చెప్పాను. ఇక్కడ మీకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే మీరు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏసెట్ ఎగ్జామ్‌కైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాసిన తర్వాత అండ్ ఎలా ఎగ్జామ్ రాయాలి ఏందనేది కూడా మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ కిట్ అనేది ఇస్తారనమాట. అంటే శాంపిల్ క్వెషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఎగ్జామ్ రాయాలనేది. అలాగే మీకు ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మిమ్మల్ని కౌన్సెలింగ్‌లో కూర్చోబెడతారనమాట. కౌన్సెలింగ్‌లో కూర్చోబెట్టిన తర్వాత మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అంటే సీట్ బ్లాక్ యువర్ సీట్ అనమాట. మీకు నచ్చినటువంటి యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీలో మీరు ఇక్కడ మీ యొక్క ఏదైతే ఉందో సీట్ ఉందో దాన్ని మీరు బ్లాక్ యువర్ సీట్ బై పేయింగ్ 30,000 అని చెప్పారనమాట. ఇది ప్రాసెస్. ఇవే కాకుండా ఇక్కడ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్లయితే ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము 60 మినిట్స్ ఉంటుంది. 60 క్వెషన్స్ ఉంటాయి. 120 మినిట్స్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ టోటల్ మార్క్స్ 200. అయితే ఇక్కడ ఎన్ని క్వెషన్స్ వస్తాయి అనేది కూడా మనం చూద్దాం అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే ఆప్టిట్యూడ్ ప్లస్ మ్యాథ్స్ 20 క్వెషన్స్ 60 మార్క్స్‌కి, లాజికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 క్వెషన్స్ మీకు 60 మార్క్స్‌కి, టెక్నికల్ ఎబిలిటీ కంప్యూటర్ సైన్స్ ఓకేనా? దానికి సంబంధించిన క్వెషన్స్ ఒక 20 ఒక 80 మార్క్స్‌కి ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే టోటల్ 200 మార్క్స్ 60 క్వెషన్స్. కరెక్ట్ ఆన్సర్‌కి +3 మీరు తప్పు పెడితే -1 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట ఇలా ఎగ్జామ్‌కి. ఓకే. అదేవిధంగా సార్ మరి స్కాలర్‌షిప్స్ ఏమైనా లేవా అంటే 3 టైప్స్ ఆఫ్ ది స్కాలర్‌షిప్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీజు కూడా మీకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా స్కాలర్‌షిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమేమి స్కాలర్‌షిప్స్ అంటే ఉమెన్ కోడ్ రైస్ స్కాలర్‌షిప్ అనమాట. అప్ టు 30% ఆఫ్ ది ఫీజు రాయితీ ఇస్తారనమాట. గర్ల్స్ స్టూడెంట్స్‌కి ఎవరికైతే. అదేవిధంగా బ్రైట్ మైండ్ స్కాలర్‌షిప్స్ అనమాట. అంటే అప్ టు 50% ట్యూషన్ ఫీజ్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరికి 12థ్ మార్క్స్ మంచిగా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా జేఈఈ మెయిన్ స్కోర్ కూడా మంచిగా ఉన్న వాళ్ళకి ఈ ఈ ఇక్కడ మీరు దీని కిందకి వస్తారన్నమాట. దాంతో పాటు మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ అనమాట. అప్ టు 100% ట్యూషన్ సపోర్ట్ బేస్డ్ ఆన్ ద టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ స్కోర్. ఇక్కడ మీరు సెలెక్ట్ అయినట్లయితే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారన్నమాట. మంచి ఇంటెలిజెంట్ ఉంటారు కానీ మనీ ప్రాబ్లమ్ ఉంటుంది. అటువంటి వారికి అప్ టు 100% ట్యూషన్ ఫీజ్ సపోర్ట్ బేస్డ్ ఆన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ స్కోర్. మంచి స్టూడెంట్స్‌ని ఫ్రీగా చదివిస్తా ఉంటారన్నమాట. అందుకనే ఈ కాలేజీని మేము ముందుకు తీసుకొచ్చానన్నమాట. ఎందుకు ప్రతి కాలేజీ గురించి చెప్తున్నా అంటే మీకు ఫస్ట్ స్లైడ్‌లోనే చెప్పాను నేను. ఓన్లీ 3% ఆఫ్ ది స్టూడెంట్స్ టాప్ కాలేజ్ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోతారు. వాట్ అబౌట్ 97% ఆఫ్ స్టూడెంట్స్? అంటే ఇప్పుడు నేను కూడా ఆ టాప్ 3లో ఏం లేను. ఆ బిలో 97%లో ఉండి ఈరోజు మేము ఉన్నానన్నమాట. కాబట్టి కొన్ని కాలేజ్‌కి వెళ్లి మన స్కిల్స్ నేర్చుకొని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే నంబర్ ఆఫ్ కాలేజ్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. అంతే తప్ప వేరేది ఏం లేదు. ఇక్కడ మీకు ఇన్‌స్ట్రక్షన్ గనక తీసుకున్నట్లయితే అంటే మీకు ఎవరైతే స్కిల్స్ నేర్పియటం కావచ్చు, మీ క్లాసులు చెప్పడం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఉన్నారన్నమాట. వీళ్ళెవ్వరు కూడా ఇండస్ట్రీలో వర్క్ చేయకుండా ఇక్కడ వచ్చి డైరెక్ట్‌గా క్లాస్ చెప్పట్లేదు. ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌తోని వచ్చి ఇక్కడ మీకు క్లాసెస్ చెప్తున్నారు కాబట్టి చూసుకునే వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ వెబ్‌సైట్ కూడా వెళ్లి విజిట్ చేయొచ్చు మీరు. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు కింద ఇస్తాను చూసుకోండి. అండ్ అదే విధంగా మీకు క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇది ఏఐ ఫౌండరీ అనమాట ఇది. ఏఐ ల్యాబ్ అనుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మీకు క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ఎన్విరాన్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, వాళ్ళ యొక్క వెబ్‌సైట్ నుంచి తీసి ఇక్కడ పెట్టాను మీకు. చూద్దాం మీరు చూస్తారని చెప్పేసి. దాంతో పాటు ఇక మనం చూసినట్లయితే అండ్ సార్ మరి ఇది కొత్తది కదా! మరి 2016 అంటున్నారు గానీ, నేను వీళ్ళ వెబ్‌సైట్ విజిట్ చేసి ఈ యొక్క ఫౌండర్ అండ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వీళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే స్టూడెంట్స్‌ని ప్లేస్‌మెంట్స్ ఇప్పించే దాంట్లో దాదాపు లాస్ట్ 2 ఇయర్స్‌లో వీళ్ళు 600 మంది వరకు స్టూడెంట్స్‌ని ప్లేస్ చేశారనమాట. పెద్ద పెద్ద కంపెనీస్‌లో. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ కూడా నేను చెక్ చేశాను. సో, వాళ్ళకి అటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో, ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళైతే ఇక్కడ మనకు చెప్తున్నారో ఇక్కడ 1000+ రిక్రూటర్స్ వాళ్ళకి ఆల్రెడీ దాంట్లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది ఇన్ టాప్ కంపెనీస్ మీకు వచ్చే విధంగా అండ్ ఇండస్ట్రీ అలైన్డ్ ప్లేస్‌మెంట్ ఫౌండర్ బూట్ క్యాంప్స్ అనేది కూడా వీళ్ళు ఇస్తామని ప్రామిస్ అంటే ఇక్కడ మన వెబ్‌సైట్‌లో అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇటువంటి కంపెనీస్‌లో కూడా వీళ్ళు టాప్ కంపెనీస్ దట్ ట్రస్ట్ ఆల్టా గ్రాడ్యుయేట్స్ అనమాట. అంటే ఈ కంపెనీస్ ట్రస్ట్ చేసి మీకు జాబ్ ఇచ్చే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. అండ్ ఫైనల్‌గా ఎవరికి ఈ కాలేజ్ సూటబుల్ అవుతా ఉంటుంది అంటే బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ హూ అనమాట. అంటే హూ షుడ్ జాయిన్ ఎవరు జాయిన్ కావాలి ఇక్కడ.
ఎవరైతే కెరియర్ ఫోకస్ ఉండి ఓకేనా, బీటెక్ నాట్ జస్ట్ ఏ డిగ్రీ తెచ్చుకోవాలి చాలా అనుకునేవాడికి ఈ కాలేజ్ సూటబుల్ కాదు. అండ్ ప్రిఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఇక్కడ మొత్తం కూడా లెర్నింగ్ అనేది కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ ఎవరికి తొందరగా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయి తొందరగా ప్లేస్మెంట్ కావాలనుకుంటున్నారో, ప్లేస్మెంట్ సపోర్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకనమాట. అదేవిధంగా మీకు వచ్చేసి ఇక్కడ చాలా కాలేజ్‌లో చాలామంది పేరెంట్స్ నాకు చెప్పిందంటే, "సార్ వేలకు వేల మంది తీసుకుంటున్నారు సార్ స్టూడెంట్స్" అని చెప్పేసి. బట్ ఇక్కడైతే మీకు అంత పెద్ద పెద్ద ఇంటేక్ అనేది ఉండదు. చాలా తక్కువ ఇంటేక్ ఉంటుంది. ఇక్కడ వాల్యూ స్మాలర్ బ్యాచెస్ అండ్ మెంటరింగ్ అనమాట. వాంట్ ఏ మోడర్న్ టెక్ ఎడ్యుకేషన్ అట్ లోయర్ ఫీజెస్ అండ్ వర్సెస్ మెనీ న్యూ ఏజ్ కాలేజెస్. కొత్త చాలా న్యూ ఏజ్ కాలేజ్ కూడా మీకు చెప్పడం జరిగింది. అక్కడ ఫీస్ అనేవి 23-28 లాక్స్ వరకు ఉన్నాయన్నమాట. బట్ వాళ్ళతో పోల్చుకోవట్లయితే వీళ్ళు కొంత తక్కువ ఫీజుకే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి మీరు న్యూ ఏజ్ కాలేజ్‌లో చదవాలి, తక్కువ ఫీజులో చదవాలనుకున్నప్పుడు అండ్ అస్సలు ఫీజు లేకుండా కూడా చదవచ్చనమాట. వాళ్ళ ఆఫర్ కూడా మీకు ఇచ్చారు కాబట్టి మన తెలుగు స్టూడెంట్స్ కోసం ఇది చెప్తున్నాను. అండ్ ఎవరైతే ఇక ఓన్లీ వాంట్ ఏ ట్రెడిషనల్ ఎగ్జామ్ బేస్డ్ కాలేజ్ అన్నప్పుడు మీకు పోవటం నార్మల్‌గా ఎంజాయ్ చేయడం అంటే మీకు సూటబుల్ కాదు. అండ్ ఓల్డ్ కరిక్యులమ్ కావచ్చు, ఎస్టాబ్లిష్డ్ బ్రాంచెస్ విత్ లార్జ్ అల్యూమినియం నెట్వర్క్స్ అలాంటి కాలేజ్‌కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ అవి సూటబుల్ కాదనమాట. ఇది ఓవరాల్‌గా అల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీకు ఇన్ఫర్మేషన్. ఇది మీరు 27th ఫిబ్రవరి అప్లికేషన్ ఓపెన్ అయింది మనకి. మీకు 13th మార్చ్ వరకు టైం ఉందనమాట. అండ్ ఇక రౌండ్ 1 అనేది 14th మార్చ్ అనేది జరుగుతుందనమాట. కాబట్టి మీరు 13th మార్చ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఏసాట్ ఎగ్జామ్ అనేది మనకి 14th మార్చ్ ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి 1000 రూపీస్‌గా పెట్టారు. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చూసుకోండి. ముఖ్యంగా నాకేంటంటే స్కాలర్‌షిప్స్ ఇస్తేనే నేను ఇటువంటి కాలేజ్ గురించి చెప్తా ఉంటాననమాట. స్కాలర్‌షిప్ ఇవ్వకుండా అర్థమైందా? ఓన్లీ మీరు ఫీజెస్ కట్టాలి అనుకున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి ఉపయోగపడదు. అందుకనే కొంత స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్కిల్స్ అందుబాటులో ఫీజు ఉంది కాబట్టి ఈ ఆల్టా కాలేజ్‌ని నేను ముందుకు తీసుకొచ్చాననమాట. వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.